సరే ఏం చెప్తారు? లోకేష్ తండ్రికి తగ్గ తనయుడా, తండ్రిని మించిన తనయుడా, ఏంటిది సీఎం కావాలనే అంశం పైన డిప్యూటీ సీఎంతో మొదలయ్యి సీఎం వరకు వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఎవరిదైనా ఒక అత్యున్నతమైనటువంటి పదవి తీసుకోవాలనుకునే వ్యక్తులు తను నిర్వహించినటువంటి శాఖలో ఒక అభివృద్ధిని చూపించాలి. 2014 నుంచి 19 వరకే గెలవకపోయినా కూడా ఓకే నామినేటెడ్ ద్వారా మంత్రి పదవిని తీసుకున్నటువంటి లోకేష్ గారు ఆ రోజు ఇదే వేదికల మీద దావోస్లోనో లేదా ఇంకొక వేదికల మీద ఇన్ఫోసిస్ని తీసుకొస్తున్నాం, విప్రోని తీసుకొస్తున్నాం అని వీరేగా మాట్లాడింది. తెచ్చారా? లేదు, రాలేదు. ఒకటి కూడా వచ్చిందా? పోనీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘనత ఏంటి? లోకేష్ అనే వ్యక్తి మంత్రి పదవి తీసుకున్న తర్వాత విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ రోజు గోరుముద్దగా ఉన్నటువంటి పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి పథకం పేరు మార్చి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇస్తున్నట్టుగా చూపించడం తప్ప దాన్ని ఎంత లోపాభూయిష్టంగా దాన్ని నిర్వహిస్తున్నారో ఇవాళ విద్యార్థులే అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయినటువంటి సంఘటనలు ఏపీ రాష్ట్రంలో నెలకొన్నాయి. నిజమా కాదా? దీనికి కారణం ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి లోకేష్ గారు కాదా? మొట్టమొదటిది. రెండవది, వారు ఇచ్చినటువంటి హామీ KG to PG విద్య అన్నారు. తెచ్చావా? చేసావా? అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం పేరుతోటి ఇస్తానన్నారు. ఈ సంవత్సరానికి ఎగ్గొట్టారు. అంటే ఈయన ఫెయిల్యూర్స్ చెప్తున్నాను. విద్యా దీవెనకి నిధులు కేటాయించాడా? వసతి దీవెన్ని రద్దు చేయడం చాతకానితనం కాదా? మరి ఆయన ఫెయిల్యూర్స్ చెప్తున్నారు. అంటే మీరు చెప్పినవన్నీ చేస్తేనే, లేకపోతే ఆయన చెప్పినవన్నీ చేస్తేనే సీఎం అవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారి విచక్షణ అధికారం. అట్లా కాదు, అలా కాదు. అట్లా ఎట్లా అవుతుంది? ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజల కోసం అనేది జగమెరిగినటువంటి సత్యం. ప్రభుత్వం వారి కుటుంబం కోసం కాదు, వారి కులం వారు ఓట్లేస్తేనే ప్రభుత్వం రాలేదు, వారికి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తేనే ప్రభుత్వం రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి SC, ST, BC, మైనారిటీ, OC సామాజిక వర్గాల కలయికతోటి ఎప్పుడైనా ప్రభుత్వాలు మారుతాయి. అడ్డగోలుగా ఇదే మీరు చెప్పినటువంటి AB వెంకటేశ్వరరావు గారిని, ఠాగూర్ గారిని, అలాగే ఘట్టమనేని శ్రీనివాస్ గారిని, ఇలా రిటైర్డ్ అయినటువంటి అధికారులందరినీ అడ్డం పెట్టుకొని లోపాయికారికంగా పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వారిని అందరినీ అడ్డం పెట్టుకొని ఎర్రబుక్కు పేరుతోటి అధికారుల్ని బెదిరిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల వారి యొక్క అధికారులందరినీ బెదిరించి అడ్డగోలుగా ఈవీఎంలని మ్యానిపులేషన్ చేశారనేటటువంటి అభియోగాన్ని కూడా అడ్డం పెట్టుకొని, అంటే దానిలో నిజమెంత అనేది చూస్తే చాలామంది నిజమే అంటున్నారుగా. సో ఇవన్నీ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత తను ఎమ్మెల్యేగా నాతో పాటు ఒక సభ్యుడు అంతే. నేను ఎమ్మెల్యేనే, తను ఎమ్మెల్యేనే. ఎలా డిప్యూటీ సీఎంగా, ఎలా సీఎంగా తను ఆ అధికారాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ అధికార వ్యామోహంతో తను చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో మనకు కనపడుతుంది ఏంది? ఒక శాఖను కూడా సరిగా నిర్వర్తించలేనటువంటి ఈ లోకేష్ గారు ఏ విధంగా సీనియర్ అని, లేకపోతే అనుభవం ఉంది అని చెప్పి తన తండ్రి గారిని చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉంటారంటే వయసు రీత్యా ఉండకపోవచ్చు. నెక్స్ట్ బాధ్యత అయిందే కదా సార్. నిన్నెవరు సోనియా గాంధీ చేసినటువంటి తప్పు, అట్లా కాదు, మిమ్మల్ని గెలిపిస్తుంది ఎవరు? ప్రజలు. మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే కదా చంద్రబాబు నాయుడు గారు అవసరమో, లోకేష్ గారు అవసరమో 2029లో వారికి కావాలి. ఇవాళ 7 నెలలకే చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. ఈరోజు 7 నెలల్లో 6 పథకాల్లో అర పథకాన్ని కూడా తీర్చలేనటువంటి వీళ్ళకి మరొకసారి మళ్ళీ అధికారం వస్తుందా? అధికారం వస్తుందని అంటే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసినట్టు, కేసీఆర్, KTR చేసినట్టు చేయకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చేమో. ఎందుకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదని అవకాశం కల్పించవచ్చేమో. సార్, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రతిసారి సంపదను సృష్టిస్తానంటారు. 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ సంపద సృష్టించలేదు. ఎప్పుడూ లోటు బడ్జెట్ తోటే తన యొక్క సమయాన్ని, పరిపాలనని కొనసాగించారు తప్ప ఎప్పుడు చరిత్రలో ఆయన ఏపీ రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఏమీ లేదు అనేది ఇది
జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు ఏదైనా చెప్తే హైదరాబాద్ను చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు, అది డెక్కన్ పీఠభూమిలో ఎన్నో సంవత్సరాలుగా రాజులు పరిపాలించి దాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం అది. ఇవాళ ఏదైతే సాఫ్ట్వేర్ గురించి వారు చెప్పుకుంటూ ఉంటారో, సాఫ్ట్వేర్లో ఏపీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు కూడా నంబర్ 1 స్థానానికి ఎప్పుడూ ఎదగల. మన పక్కన ఉన్నటువంటి బెంగళూరు ఈ రోజుకు కూడా హైదరాబాద్ని మించినటువంటి స్థానంలో ఉంది. ఎక్కడా కూడా ఈ ప్రచారం తప్ప నిజం ఎక్కడా ఉండదు. 2003 తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముద్ర అనేది హైదరాబాద్ పైన లేనే లేదు. ఆయన ముఖ్యమంత్రి 2004లో కాలేదు, 2009లో కాలేదు, తర్వాత 14 వచ్చేటప్పటికి విడిపోయింది. ఎక్కడున్నారు అసలు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడున్నారు? మైక్రోసాఫ్ట్ ఇవాళ ఏదో మళ్ళీ కొత్తగా మైక్రోసాఫ్ట్ అధినేతను కూడా కలుస్తున్నామని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేతను కలుస్తున్నామని చెప్పారు, చెప్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత తోటి అప్పుడే 2015లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పారు కదా విశాఖలో. ₹1 పెట్టుబడి పెట్టించారా? 5 సంవత్సరాలు ₹1 పెట్టుబడి పెట్టించినటువంటి చంద్రబాబు గారి మాటల్లో నిజం ఎంత ఉంటుందో, నీతి ఎంత ఉందో ప్రజలందరికీ తెలిసి. ఇంకొకటి సార్, ఇవాళ కొత్తగా వారు చేస్తున్నటువంటి విధానం ఎట్లుందంటే వారి పరిపాలన గురించి కూడా మాట్లాడుకోవాలి. 7 నెలల్లో వారు సాధించిన ఘనత ఏంటి అంటే 3 లక్షల కోట్ల రూపాయల జిందాల్కి సంబంధించినటువంటి సంస్థ, జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ మహారాష్ట్రకి వెళ్తుంది. మనకి 2023లో వాళ్ళు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి వారిని, జత్వానీని తీసుకొచ్చేసి, పెయిడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చేసి వారిని పారిపోయేలాగా చేశారు. అది వారి ఘనత. రెండవ ఘనత గత నెలలో జిఎస్టీ 937 కోట్లు ఆవిరైపోయింది. మన రాష్ట్రం మైనస్లో తిరోగమనంలో ముందుకు వెళుతుంది. -5% తోటి, -6% తోటి తిరోగమనంలో ముందుకు వెళుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇవాళ దావోస్ వెళ్ళి వారు చేసుకుంటున్నటువంటి ప్రచారం చూడండి. స్టోన్ క్రాఫ్ట్ అనేటటువంటి సంస్థ ఇక్కడే పక్కన హైదరాబాద్లో సోమాజిగూడ సంస్థ. అది ఎక్కడ? సోమాజిగూడ, హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ అమరావతికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటే 7,227 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు ఒప్పందం తెచ్చినట్టుగా వారు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, ఇలాంటి ప్రచారాల కోసం మళ్ళీ 100 కోట్లు పెట్టుబడి పెట్టి న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీకి ఒక కొత్త జీవో ఇచ్చారు. ఆల్రెడీ సమాచార శాఖ ఉన్న తర్వాత మళ్ళీ ప్రచార పిచ్చితోటి 100 కోట్ల ప్రజాధనాన్ని కాజేసేటటువంటి కుట్ర ఎందుకు అంటే, ఇది కేవలం జాకీలు పెట్టి ప్రభుత్వాన్ని పైకి లేపటానికి. నిజంగా సంస్థాగతంగా ఏ విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఏంటి అని చూస్తే తిరోగమనంలో ప్రతి వ్యవస్థ వెళ్ళిపోతూ ఉంది, తిరోగమనంలో ఉంది. ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవస్థ పనిచేయట్లేదు అనేది ఇది నిజం. రైతులు పండించినటువంటి పంట యొక్క సంపద ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి, రేటు లేక దిగుబడి వచ్చి కూడా దాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంది. వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రానికి ఏ ఒక్క మంచి పని చేయకుండా, రైతుల్ని ఆదుకోకుండా, పరిశ్రమలు తేకుండా, 20 లక్షల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కల్పించకుండా, మొట్టమొదటి సంతకమైనటువంటి మెగా డిఎస్సీని అమలుపరచకుండా మీరు ఏ అర్హతతోటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనో చీఫ్ మినిస్టర్ అనో కావాలని అనుకుంటున్నారో మొట్టమొదటిగా ప్రజలకు సమాధానం చెప్పండి. రైట్.